ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినపు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మన జీవితంలో కూడా ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, చెప్పుకోలేని కష్టము ఎన్నో ఎదురొచ్చింటాయి. ఇంకా చెప్పాలంటే ఆస్తులు కోల్పోయి ఉంటాం, అనాథగా మిగిలిపోయి ఉంటాం, లేదంటే తల్లిదండ్రులను కూడా మనం కోల్పోయి ఉంటాం. ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం చాలా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే ప్రతిరోజు నేను ఏ విధంగా ఫేస్ చేయాలి అన్న ఒక సందిగ్ధం, అదొక డౌట్ తోటి మనం ఎలా ఉంటామంటే భయంతో ఉంటాం. ఈరోజు గడిచిపోయి రేపు తెల్లారుతుందంటే అదొక భయం, నేను రేపటి దినాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలన్న భయం మన జీవితంలో ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు మనతో ఏం చెప్తున్నారంటే దేవుడు మనతో ఉంటే అంట, దేవుడి మాట, దేవుడి చూపు, దేవుడి తోడు, దేవుడి నీడ మనతో ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన బ్రతుకులో మనం సమస్తము కోల్పోయినప్పటికీ దేవుడితో మనం నడిచి దేవుడిలో మనం విశ్వాసముతో ఉంటే దేవుడు కోల్పోయిన వాటిని మనకు రెట్టింపుగా దయచేటకు సిద్ధముగా ఉన్నాడు. యోబు జీవితంలో యోబు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవునిపై అతనికి ఉన్న విశ్వాసము కానీ దేవుడిపై అతనికి ఉన్న నమ్మకం ఏ మాత్రం కూడా యోబు పోగొట్టుకోలేదు. యోబు తన జీవితంలో కోల్పోయిన దానికంటే రెట్టింపుని దేవుడు యోబుకి దయచేశాడు. మన జీవితంలో కూడా నువ్వు ఎన్నో కోల్పోయి బాధల్లో, సమస్యలతో, కష్టముతో నువ్వు ఉన్నావేమో. ఈ రోజున నాకు ఈ భక్తి ఎందుకు, ఈ భక్తి వ్యర్థము అని నువ్వు అనుకొని ఉండొచ్చు. ఆస్తి, అనాథలు అన్నీ నీ జీవితంలో నువ్వు తల్లిదండ్రులు అన్నిటినీ కోల్పోయి ఏమీ తోచని స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావనుకో, అయినను నువ్వు అధైర్యపడడానికి అవసరం లేదు. ఎందుకంటే దేవుడి మాట, చల్లనైన చూపు మన మీద ఉన్నా అది మనకు ఎంతో ఆశీర్వాదం, అదెంతో మనకు దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మనతో ఉంటే మన జీవితంలో మనకు ఏమీ లేకపోయినను మనం దేవుడిపై ఆధారపడుట నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనము కోల్పోయిన దానికి రెట్టింపును దయచేటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడిపై మన విశ్వాసాన్ని మనము ప్రతిదినము బలపరుచుకుంటూ ఉండాలి. ప్రతిదినము మన యొక్క విశ్వాసాన్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఆ విధంగానే ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీ విశ్వాసము కొరకు అలాగే దేవుడి యొక్క మాట, తోడు ప్రతిరోజు నాతో ఉండాలి అని మీరు అనుకుంటే ఈ దినపు ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మనందరము కలిసి దేవుని వేడుకుందాం, దేవుడికి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడా, నీ ఘనమైన పాదాలకి వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈరోజు ప్రభా ఈ దినపు ప్రార్థనలో ఎంతమంది అయితే ప్రభా ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. ఏ సమస్యలు అయితే వారికి ఉన్నాయో ప్రభా వారి యొక్క సమస్యలను మీరు తీర్చమని వేడుకొంచిన. అనారోగ్య సమస్యలు ఉంటే ప్రభా ఆరోగ్యాలు మీరు దయచేయండి. ఉద్యోగాలు లేకపోయి ఉంటే ప్రభా ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యలతో, చెప్పుకోలేని సమస్యలతో, సాతాను శక్తులతో పీడింపబడితే ప్రభా మీరు వారిని జ్ఞాపకం చేసుకొని మీ నామంలో మీరు విడుదల, స్వస్థత దయచేయండి. అయ్యా నీ మాటలో స్వస్థత, నీ చూపులో స్వస్థత ఉంది ప్రభా. నీ తోడు, నీ నీడ ఉంటే చాలు కదా ప్రభా. అయ్యా దాని
దాని కొరకే ప్రభా మా జీవితంలో మేము ప్రయాసపడుటకు కూడా మీరు సహాయం చేయండి. నిన్ను నమ్మి ప్రభా అయ్యా నీతో ఉండుటకు మీరు సహాయం చేయండి. ఎన్ని బాధలు ప్రభా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ప్రభా విశ్వాసంలో మేము పడిపోకుండా స్థిరులుగా ఉండుటకు మీరు సహాయం చేయండి. మీ విశ్వాసములో ప్రభా ఇంకను ప్రభా రోజు రోజుకి ప్రభా మాకు వస్తున్న శ్రమలు, హింసలను సహించే శక్తిని మాకు దయచేయండి. జయించే శక్తిని ప్రభా మీ నామంలో మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీరే తోడుగా ఉండి ప్రభా మా అందరి జీవితాల్లో ప్రభా మీరు గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభా. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవా పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ప్రభా మీరు తోడుగా ఉండండి. నీ చూపుని, నీ చెయ్యిని ప్రభా, నీ నీడ, నీ తోడుని ప్రభా వారిపై మీరు ఉంచి ప్రభా వారి యొక్క జీవితంలో ప్రభా నీ గొప్ప కార్యాలు జరిగించండి. వారికి అన్నిటినీ ప్రభా మీరు నాట్యముగా మార్చమని వేడుకొంచున్నాను. వారి బాధ సమస్యల నుంచి కూడా ప్రభా ఒక సంతోషాన్ని ప్రభా వారి జీవితాల్లో ఒక చిరునవ్వును కూడా ప్రభా మీ నామంలో మీరు దయచేయండి తండ్రి. మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా. సకల ఆశీర్వాదాలు, దీవెనల చేత వారిని మీరు నింపి తృప్తిపరచమని వేడుకొంచున్నాను. ప్రత్యేక ప్రార్థనలు ప్రభా ఎవరైతే ప్రభా ఈరోజు గడిపారో ప్రభా పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కృప కాపుదల ప్రభా ఈరోజు అంతా మీరు వారిపై ఉంచి మీరే వారిని నడిపించమని నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నీ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.